తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి కూడా ఈ ప్రాంతపు విద్యావంతులు మేధావులు ఒక చాలా కీలకమైన పాత్రను నిర్వర్తిస్తూ వచ్చారు. దీనికి ఒక సంఘటన ఉంది, దాన్ని చెప్పడం సముచితంగా ఉంటుంది అనుకుంటున్నాను. 1968-69లో వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమంలో చాలామంది విద్యార్థులను ఆనాటి ప్రభుత్వం కాల్చి చంపేది. ఎంతోమంది కష్టాలు పడ్డారు, జైల్లో పడ్డారు. అప్పుడు మా తరం వాళ్ళంతా యంగ్ లెక్చరర్స్గా పనిచేస్తుంటే వాళ్ళని కాలేజెస్లో మా దగ్గర చదువుకున్న విద్యార్థులు కొందరు చనిపోవడం వల్ల చాలా మంది కలత చెందాము. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఆ రోజుల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి ప్రొఫెసర్ రావాడ సత్యనారాయణ గారు మమ్మల్ని పిలిపించి అడిగారు, మీరు ఏం చేస్తున్నారు, ఇంత క్రైసిస్ ఉంటే ఏం చేయాలి సార్ అడిగారు. అంటే ఆయన చెప్పినటువంటి ఇచ్చిన అడ్వైజ్ ఏంటంటే, సమాజంలో బాధిత ప్రజలు ఉద్యమించినప్పుడు, వాళ్ళ బాధల గురించి పోరాడుతున్నప్పుడు విద్యావంతులు మౌనమ ప్రేక్షకులుగా ఉండదు. వాళ్ళ బాధలకు, వాళ్ళ వ్యతలకు కారణాలు ఏమిటి, కారకులు ఎవరు, నివారణోపాయాలు ఏమిటి అనే విషయాల గురించి అధ్యయనం చేయాలి, శాస్త్రీయంగా విశ్లేషించాలి, సాహిత్యం బయటికి తేవాలి. కనుక మీలాంటి అధ్యాపక వృత్తిలో ఉన్నవాళ్ళు పరిశోధనలు చేసి తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాల గురించి సాహిత్యం చేయాలని వారు ఇచ్చిన అడ్వైజ్ 1969లో. వారి అడ్వైజ్ అనుగుణంగానే మేము మే 1969లో పెద్ద సెమినార్ పెట్టి ఆనాటి కాలేజ్ టీచర్స్, ప్రొఫెసర్స్ ఒక పెద్ద సెమినార్ పెట్టి అనేక రీసెర్చ్ పేపర్స్ రాసి పెద్ద పుస్తకాన్ని తీసుకొచ్చాము. ఆ పుస్తకం ప్రస్తావన కేంద్ర పార్లమెంట్లో కూడా వచ్చింది. అది తెలిసినటువంటి ఇందిరాగాంధీ మమ్మల్ని పిలిపించుకొని మాట్లాడింది సమస్య గురించి. ఎందుకు చెప్తున్నానంటే, రావాడ సత్యనారాయణ గారు చెప్పిన అడ్వైజ్ ఏంటంటే, బాధపడే ప్రజలకు వాళ్ళ బాధలకు కారణాలు ఏంటో వాళ్ళకి తెలియదు. బాధలు తెలుసుకొని బాధలు ఎందుకు వచ్చిందో తెలియదు, ఎవరి వల్ల వచ్చిందో తెలియదు. ఆ విషయం చెప్పేటువంటి బాధ్యత విద్యావంతులపై ఉంటుందని చెప్పడం వల్ల ఆ స్ఫూర్తితోనే మా తరం వాళ్ళు తెలంగాణ సమస్యల పట్ల అధ్యయనాన్ని మొదలుపెట్టాం. అది ఆ పరంపర ఇప్పటికీ కొనసాగుతున్నది. కనుకనే ప్రధానంగా ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేసేటువంటి అధ్యాపకులు కానీ, కోర్టుల్లో ప్రాక్టీస్ చేసే లాయర్లు కానీ, వైద్య వృత్తిలో ఉన్నవాళ్ళు కానీ, ఇంటలెక్చువల్స్ అనేవాళ్ళు, మేధావులు అనేవాళ్ళు సమస్యల గురించి అర్థం చేసుకొని ప్రపంచానికి జరుగుతారు. మా దృష్టిలో ఈ ప్రాంతంలో ఉండే విద్యావంతులపై ఉన్నటువంటి ప్రధాన బాధ్యత అది చాలా వరకు నిర్వర్తించాం. విద్యావంతులు, మేధావులు సమాజంలో సంభవించే పరిణామాల పట్ల మౌనంగా ఉంటే జరిగే పరిణామాలు ఉగ్రవాదం వల్ల వచ్చే పరిణామాల కంటే భయంకరంగా ఉంటాయి. కనుక సామాజిక బాధ్యత, విద్యావంతులపైన మేధావులకు సామాజిక బాధ్యత ఉంటుంది. ఈ సామాజిక బాధ్యతను వాళ్ళు నిర్వర్తించేప్పుడు స్వప్రయోజనాల గురించి ఆలోచించారు. రాజకీయ ఆకాంక్ష ఉంటే తప్పు కాదు, కానీ రాజకీయ ఆకాంక్షే ప్రధానంగా పెట్టుకొని ఈ పని చేయవలసి. ఆ ఆకాంక్ష లేకుండా పనిచేసిన వాళ్ళే ఉద్యమంలో నిలిచి ఉన్నారు. ఆ ఆకాంక్ష కలిగిన వాళ్ళు చాలా కాలం నిలిచి ఉండలేదు. రాజకీయ ఆకాంక్ష వచ్చే వరకు పోటాపోటీ, ఈర్ష్యలు, పట్టుదలలు ఇవన్నీ వస్తాయి. అదృష్టవశాత్తు చాలా మంది విద్యావేత్తలు ఇప్పటికీ నిస్వార్థంగా ఏ రాజకీయ ప్రతిఫల అపేక్ష లేకుండా పని చేస్తున్నారు.
వాళ్ళ వల్లనే ఈ ఉద్యమం ఇలా నిలిచింది, భావజాల వ్యాప్తి జరిగింది. రాజకీయ ఆకాంక్షలతో వచ్చిన వాళ్ళతో కొంత నష్టం జరిగింది, వాళ్ళు శాశ్వతంగా నిలవలేకపోయారు. కనుక మా తరం వాళ్ళ అనుభవంతో నేను చాలా ఖచ్చితంగా చెప్పగలిగింది ఏమిటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఈ ప్రాంతపు విద్యావంతులు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు నిస్వార్థంగా పనిచేయాలి, ప్రతిఫలాపేక్ష లేకుండా చేయాలి. వాళ్ళకు సమాజం ఒక ప్రతిపత్తినిచ్చింది, ఒక స్థానం ఇచ్చింది. ఆ సమాజానికి వీళ్ళు రుణం తీర్చుకోవాలి అంటే సమాజం యొక్క సమస్యల గురించి అర్థం చేయాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా వీళ్ళ బాధ్యత అయిపోదు. తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఒక మెట్టు మాత్రమే, అంతిమ మెట్టు కాదు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం అంతకంటే పెద్ద పని ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యావంతుల పాత్ర ఎంత ముఖ్యమైందో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో కూడా వీళ్ళ పాత్ర అంతకంటే ముఖ్యమైనటువంటిది. కనుకనే ఈ ప్రాంతపు విద్యావంతులు, మేధావులు వాళ్ళందరితో మా తరం వాళ్ళు విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, అధ్యయనం చేయండి, ప్రజల సమస్యలను అర్థం చేసుకోండి, పరిష్కార మార్గాలను చెప్పండి, ప్రతిఫలాన్ని అపేక్షించకండి. అది చేసిన రోజు విద్యావంతులు తెలంగాణ ప్రాంతానికి గొప్ప సేవ చేసిన